అనాలి మాకు ఎవరు చెప్పారు అమ్మమ్మ మాకు సీతమ్మ గారని ఆవిడే పరిచయం చేసుకుని ఫ్యాన్ ఫుల్ ఎట్టేవా ఇది మా మనడుకున్నాను కానీ మా కృష్ణుడే వాడుకుంటున్నాడే ఇది అదిగో ఆ ఫ్యాన్ వేసినోడల్లా తిరుగుతుంది మా కృష్ణయ్య చక్రం మా కృష్ణుడే వాడుకుంటున్నాడు ఈ చక్రాన్ని అదిగో మాకు ఈ కృష్ణయ్య వాడుకుంటున్నాడు మా అబ్బాయి వాడుకుంటలేదు మానడు కృష్ణుడే వాడేసుకుంటున్నాడు కృష్ణయ్య నీ చక్రం ఎంత బాగుందో మాకు ఇలా రోగాభిపరాయణాలు ఎవరు చెప్పరు మాలో మేమే భక్తిగా ఉండడం అలవాటు అలాగే మా ఇంటికి వస్తారు వచ్చి చెప్తారు సీతమ్మ గారు మాకు బాగా నా ఇంటికి మరీ వచ్చి ఎక్కడో ఎవరో భజన ఎట్టుకుంటే ఆంజనేయ భజన ఏదో అక్కడికి వెళ్తే అక్కడ పరిచయం అయ్యి వచ్చారు మా ఇంటికి ఇంకా అప్పటి నుంచి వారానికి ఒకసారి వచ్చి సత్సంగం చెప్పి మేడ మీద ఉండగా ఆవిడ వస్తున్నారని మా అత్తయ్యని మా రెండు అత్తయ్యని ఇంకో పిన్ని ఉన్నారు ఆవిడని రమ్మని మేము వినివాళ్ళం మేము కలిసి అలా వెళ్ళేవాళ్ళం ఎక్కడికో అదే ఆంజనేయ గుడికి వెళ్ళేవాళ్ళండి అంత ఇదిగా ఉండేవాళ్ళం అలా సత్సంగా నేను విన్నది కాకుండా నేను వినాలే మా వాళ్ళు వినాలని వాళ్ళని కూడా రమ్మని వినిపించేదండి మా పక్కన లక్ష్మి గారు అశ్విని దాట తోడుకోవాలండి ఆ రమ్మగారు బాగోకే వీళ్ళ ఇంట్లో ఉంది ఆవిడకి కూడా కేకేసి వినిపించి 2-3 సార్లు పాటలు పాడించి పంపాను అది మా స్టోరీ అలా ఉంటుంది మా సీతమ్మ పాడిన పాట రావయ్య కృష్ణయ్య మా ఇంటికి రావయ్య నీకు తాహమనే ఇసినికరతో ఇసిరెదని రావయ్య నీకు ఆకలేస్తే అన్నం పెట్టేదను నీకు ఆకలేస్తే అన్న పెట్టేదను రావయ్య మా ఇంటికి రావయ్య తాహమని జ్ఞానమనే మంచమేసి నీకు సేవ చేసేదను రావయ్య ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుంది భక్తి అనే తాడు నీకు కట్టేదను రావయ్య నా భక్తి అనే తాడు నీకు కట్టేసేదను రావయ్య మా ఇంటికి నా భక్తి అనే తాడుతో నిన్ను కట్టెవేయదను కృష్ణయ్య నిన్ను కట్టెవేయదను కృష్ణయ్య నా భక్తి అనే తాడుతో నిన్ను కట్టివేదను జ్ఞానం అనే తాపము మంచమే నిన్ను హాయిగా పాటలు పాడి నిద్రించెదను రావయ్య తాపమనే ఇసినికరతో నిన్ను విసిరెదను కృష్ణయ్య రావయ్య భక్తి అని తాడుతో నిన్ను కట్టెవేయదను రావయ్య భక్తి అనే తాడుతో నిన్ను కట్టెవేయదను రావయ్య భక్తి అని తాడుతో కట్టెదను ఓ కృష్ణయ్య భక్తి అనే తాడుతో కట్టెవేయదను